చూస్తున్నారు కదండి వెనక తంబినేలు ఏడాది తర్వాత గుడివాడికి వచ్చాడంట కొడాలి నాని. లోకేష్ బాబు అయితే సన్న బియ్యం సన్నాసిని ముద్దుగా పిలుచుకుంటాడు. అయితే ఏడాది వరకు ఎక్కడెక్కడ ఉన్నాడు అనే పరిస్థితి వెళ్తే ఆ గుండికాయ సంచిలో పెట్టుకుని తిరుగుతున్నాడు. రెడ్ బుక్ భయంతో గుండికాయని ఆడ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ గుండికాయలో కూడా ఏదో హైదరాబాద్ లోనో బాంబేలోనో ఆపరేషన్ చేసినా కూడా సరిగా కాలేదట. అది సంచి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ ఒకవేళ ఆ సంచి గాని లూజ్ అయిందో గుటక్కన కింద పడిపోతుంది గుండికాయ. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. సరే అసలు విషయానికి వస్తే వైకాపా నేత వైకామ పార్టీ నేత మాజీ మంత్రి కొడాలి నాని సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడకు వచ్చారంట. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పోయినాంటి మగోడు. హైకోర్టుకు పోతే ఏం నువ్వు చేసిన నేరం ముందు కింది కోర్టులో బెయిల్ తీసుకుని మళ్ళీ రాబాని పంపించారంట. అందుకని గుడివాడ కాబట్టి గుడివాడ కోర్టులో ఆదేశాలని కోర్టు బెయిల్ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చాడు. హామీ పత్రాలు సమర్పించారు. ఇదే కేసులో 16 మంది నాని అనుచరులు ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లు వాడు పలువురు పోలీసులు దర్యాప్తులు అంగీకరించారు. అంటే అప్రూవల్ గా మారారు 16 మంది కొడాలి నాని అనుచరులు. అందరూ కొడాలి నానినే ఏళ్ళు చూపించారు. వాడు చేయమంటే చేశాం, వీడి చేయమంటే చేశామని చెప్పేసి. దాదాపు అందువల్ల ఓమా నన్ను ఎక్కడ అరెస్ట్ చేసి బొక్కలు వేస్తాడోనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బాధలు అయితే నన్ను ఎక్కడ ఎత్తేస్తారోనే అని చెప్పేసి ఆయన గుడివాడకి రాకుండా గుడివాడకి రాకుండా గుండెకాయ మీద చుట్టు చెప్పుకొని బాంబే, హైదరాబాదు, మద్రాసు తిరుగుతా ఉన్నాడు. అయితే ఇప్పుడు కోర్టు నువ్వు ముందు మీ ఊర్లో బెయిల్ తెచ్చుకోపో మళ్ళీ చూద్దాం అనేటప్పటికి గుడివాడ వచ్చి ఆ కోర్టులో దరఖాస్తులు అయ్యి చేసి వచ్చాడు. మొత్తానికి ఏదేమైనా గుడివాడకు రావడంతో పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఎంతమంది? 11 మంది పార్టీ శ్రేణులు. అది ఎంచుకోండి ఫోటోలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 కొడాలి నానితో కూడా కలిపి 11 మంది వచ్చాడండి. మొత్తానికైతే ఇతను ఆ సంచి తీయడు. ఈ 4 ఏళ్ల వరకు సంచి తీయడు. ఆ సంచిలో గుండెకాయ తీయడు. ఎందుకంటే ఆ సంచి ఎప్పుడైతే తీస్తాడో అప్పుడు కూటమి ప్రభుత్వం కొడాలి నానిని అరెస్ట్ చేస్తుంది కాబట్టి తీయడు. ఒకవేళ ఆ సంచి నిద్రలో పోయేటప్పుడు లూజ్ అయినా సరే పుట్టక్కన అది గుంతలో పడుతుంది గుండెకాయ. అప్పుడు కానీ వాడి పని ఉండదు. కర్మ ఈజ్ రిటర్న్ ఈజ్ కొడాలి నాని.